నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరి కనిలోని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆరాధన గురు పూజ మహోత్సవం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన గురు పూజ మహోత్సవంలో పట్టణ పారిశ్రామిక ప్రాంత ముస్లిం సోదరులు సంఘీభావంగా హిందూ ముస్లింలు వేరువేరు కాదని వారు మజ్జిగ మామిడి పండ్ల పానీయం పంపిణీ చేయడం ఆనందదాయకమన్నారు. వారికి దేవాలయ కమిటీ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా జంజం జేమ్స్ అండ్ జ్యువెలర్స్ ఓనర్స్ ముబీన్ మాట్లాడుతూ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన గురు పూజ శుభాకాంక్షలు తెలుపుతూ 331 సంవత్సరాల క్రితమే సిద్ధప్పను తన శిష్యునిగా చేసుకుని కులాలు మతాలు వేరు కాదని మనుషులందరూ ఒకటేనని ఆయన ఆనాడే చెప్పారని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు వరకు కూడా మనం అందరం కలిసి ఉంటున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆలయ కమిటీ వారికి భక్తులకు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో ముబైన్ జహాద్ బేగ్ మరియు నాజిముద్దీన్ అబీద్ సిరాజ్ సర్వర్ జాహిద్ రియాజ్ సాయిఫ్ ఫుర్ఖాన్ సను అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 330 సంవత్సరాల క్రితమే కుల మతాలకు అతీతంగా ఆయన శిష్యులుగా సిద్ధప్ప గారిని అదే కక్కయ్య గారిని చేర్చుకోవడం జరిగింది. ఈరోజే కాదు, దానిలో భాగంగానే ఈరోజు మా ముస్లిం సోదరులందరూ వచ్చి ఇక్కడ జ్యూసు మజ్జిగ పంపిణీ చేయడం. ఎందుకంటే 331 ఆరాధనోత్సవం ఆయన సమాధి అయ్యి 331 సంవత్సరాలు అయితే జీవ సమాధి అయ్యి వీరబ్రహ్మ కాలజ్ఞానం గురించి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఆయన చెప్పడం జరిగింది. అది మనం ఇప్పుడు కొన్ని చూస్తున్నాము, కొన్ని చూడడం జరిగింది. భవిష్యత్తులో జరుగుతాయని ఒక నమ్మకం ఉంది ఆయన మీద. ఆయన జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన మాటలన్నీ సత్యం జరుగుతున్నాయి. అది మనకు చూస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే కుల మతాలకు అతీతంగా అంటే 330 సంవత్సరాలు ఇప్పుడు ఏదో కొంతమంది ఎవరు ఏదన్నా కూడా మాకు ఈ బ్రహ్మంగారు చెప్పిన దాన్ని మేము పాటిస్తున్నాము. దానికి అనుసరించి ఈరోజు సిద్ధప్ప భక్తులు వారు వచ్చి ముబిన్ ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ మరియు మామిడి పళ్ళ రసాన్ని పంపిణీ చేసినందుకు మా దేవస్థాన కమిటీ తరఫున, మా బ్రహ్మంగారి దేవాలయ ట్రస్టీల తరఫున, ఆరాధనోత్సవ కమిటీ తరఫున ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు, ఈ ప్రాంత సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331 ఆరాధన ఉత్సవాలు శుభాకాంక్షలు అందరికీ. మనం ఈరోజు అనుకుంటున్నాం గంగా జమున తహజీబ్ హిందూ ముస్లిం భాయ్ అని, కానీ 330 క్రితమే జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అప్పుడేమో సిద్ధప్ప గారిని చేర్చుకొని అప్పటి నుంచే మనం అందరం ఒకటి, కులాలు ఒకటి, మతాలు ఒకటి, మనుషులందరూ ఒక్కటేయా అని చెప్పడం జరిగింది. కానీ మనం ఇప్పుడు దాన్ని దృష్టిలో తీసుకొస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. అలాగే మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు కూడా ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీగా చూడాలి, ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలి, కుల మతాలు ఉండద్దు, ఏముండద్దు అని ఎప్పుడు అంటూనే ఉంటారు, సందేశంతోనే ఉంటూనే ఉంటారు.
ఆయన అనుచరణ ప్రకారంగానే ఈరోజు మేము మజ్జిగ అండ్ మామిడి పళ్ళ రసాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీన్ని మా సేవని యాక్సెప్ట్ చేసిన గుడి పెద్దలకు, కమిటీ పెద్దలకు అందరికీ మా ఒక ధన్యవాదాలు. భక్తులందరికీ మా సేవలు తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు.